మంచి నాయకుడు. ఈ మాట వినగానే మనకు ఎవరు గుర్తొస్తారు? కేవలం అధికారం ఉన్నవాళ్లా, లేక అంతకుమించి ఇంకేవైనా క్వాలిటీసుంటాయా? రండి, ఈ విశ్లేషణలో అసలైన నాయకత్వానికి పునాదిలాంటి ఆ ముఖ్య లక్షణాలేంటో లోతుగా చూద్దాం. సరే, అసలు ఒక వ్యక్తిని గొప్ప లీడర్గా మార్చేది ఏంటి? అంటే ఈ క్వాలిటీస్ పుట్టుకతోనే వస్తాయా, లేకపోతే ఎవరైనా పెంపొందించుకోవచ్చా? ఆసక్తికరమైన ప్రశ్న కదా. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం పదండి. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మంచి లీడర్షిప్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంతా పవర్, డబ్బు వీటి చుట్టూ తిరుగుతోంది. అందుకే అసలైన నాయకత్వ లక్షణాలేంటో అర్థం చేసుకోవడం ఎప్పటికన్నా ఇప్పుడే చాలా చాలా ముఖ్యం. అయితే ముందుగా మనందరం ఒకే పేజ్లో ఉండటానికి లీడర్షిప్ను ఒకసారి డిఫైన్ చేసుకుందాం. నాయకత్వం అంటే ఊరికే ఆర్డర్లు వేయడం కాదు. అసలు విషయమేంటంటే ఒక పనిని సమయానికి పర్ఫెక్ట్గా పూర్తి చేయడానికి అవసరమైన వాళ్లను సరైన దారిలో పెట్టడం, వాళ్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడం. అంటే ఇక్కడ లీడర్ ఎంత ముఖ్యమో ఫాలోవర్స్ కూడా అంతే ముఖ్యమన్నమాట. దీనికి హిస్టరీలో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే అలెగ్జాండర్ ది గ్రేట్. అతను ఊరికే రాజ్యాలు గెలుచుకుంటూ వెళ్లేదు. అతను ఒక ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్. అంటే ఏంటి? తన ప్రజల ఆలోచన విధానాన్నే మార్చేశాడు. అప్పటివరకు ఉన్న మ్యాప్లో హద్దులు దాటి ఇండియా వైపు వెళ్దాం రండి అని అందర్నీ ఇన్స్పైర్ చేశాడు. ఆలోచించండి, ఆ రోజుల్లో అది ఎంత పెద్ద విషయమో. చాలా పెద్ద లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించడంలో మాత్రం అస్సలు రాజీ పడలేదు. సో గొప్ప లీడర్షిప్ అనేది బయటకి కనిపించే పనులతో కాదు, లోపల ఉండే క్యారెక్టర్తో మొదలవుతుంది. అందుకే ఇప్పుడు మనం ఒక లీడర్ లోపల ఉండాల్సిన క్వాలిటీసేంటో చూద్దాం. ఒక లీడర్లో ఉండాల్సిన మొట్టమొదటి ఇంటర్నల్ క్వాలిటీ ఫోకస్, పవర్ ఆఫ్ ఫోకస్. గ్రేట్ లీడర్స్ వాళ్ళు చేసే పనిమీద పిచ్చి ప్యాషన్తో దృష్టి పెడతారు. వాళ్ల చుట్టూ ఏం జరుగుతుందో కూడా మర్చిపోయి ఆ పనిలో కంప్లీట్గా మునిగిపోతారు. ఈ ఫోకస్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది, ఆర్కిమిడీస్. ఆయన ఒక మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో ఎంతలా మునిగిపోయాడంటే తనని చంపడానికి ఎదురుగా శత్రు సైనికుడు నిల్చున్నా కూడా గమనించలేదట. పాపం ఆ ఏకాగ్రతే తన మరణానికి కారణమైంది. ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఏమో అనిపించొచ్చు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అంత డీప్ ఫోకస్ ఉంటేనే అసాధారణమైన రిజల్ట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ కన్విక్షన్, అంటే దృఢమైన విశ్వాసం. తమ మీద తమకు, తాము చేసే పనిమీద అస్సలు చెదరని నమ్మకం ఉంటుంది గ్రేట్ లీడర్స్కి. మళ్లీ చరిత్రలోకి వెళ్తే దీనికి కొన్ని పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. అబ్రహాం లింకన్, ఆయన మనుషుల గౌరవాన్ని బలంగా నమ్మారు. అందుకే ఎంతమంది వ్యతిరేకించినా సరే బానిసత్వాన్ని తీసేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. అలాగే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆయనింటిమీద బాంబులు వేసినా కూడా సివిల్ రైట్స్ కోసం తన పోరాటాన్ని ఆపలేదు. ఎందుకంటే ఆయన తన విలువలని అంత బలంగా నమ్మారు. ప్రతి లీడర్ లైఫ్లోనూ ఏదో ఒక టైంలో కొన్ని కష్టమైన పరిస్థితులు వస్తాయి. అంటే సరైన దారి ఏదో తేల్చుకోలేని సిట్యుయేషన్స్ అన్నమాట. అప్పుడే వాళ్ల నమ్మకాలకు అస్సలైన టెస్ట్ ఎదురవుతుంది. అలాంటి టైంలో కూడా తమ విలువలకే కట్టుబడి ఉండటమే నిజమైన ఇంటిగ్రిటీకి అడయాళం. సరే, క్యారెక్టర్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. ఆ ఫౌండేషన్ మీద వాళ్ల మైండ్ సెట్, వాళ్ల యాక్షన్స్ అనే బిల్డింగ్ కడతారు. సో ఇప్పుడు దాకా ఇంటర్నల్ క్వాలిటీస్ చూసాం కదా, ఇప్పుడు బయటికి కనిపించే వాళ్ల యాక్షన్స్ వైపు వెళ్దాం. ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని దాటిన తర్వాత కూడా లీడర్స్ని ముందుకు నడిపించే ఆ పవర్ ఏంటి అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ 3 మాటలు: పట్టుదల, నిలకడ అండ్ రెసిలియన్స్. అంటే ఎలాంటి ఫిజికల్, ఎమోషనల్ పెయిన్ నేను తట్టుకుని నిలబడగలగడం. ఇదే వాళ్లను స్పెషల్గా నిలబెడుతుంది. క్రియేటివిటీ. ఈ మాట వినగానే మనకు ఆర్టిస్టులు గుర్తొస్తారు. కానీ క్రియేటివిటీ అంటే అది మాత్రమే కాదు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి కొత్త కొత్త దారులు వెతకడం, కొత్త టెక్నిక్స్తో ఎక్స్పెరిమెంట్ చేయడం, ఇదంతా క్రియేటివిటీనే. లీడర్స్ సరిగ్గా ఇదే చేస్తారు. ప్రాబ్లమ్స్ వస్తే ఆగిపోకుండా వాటిని సాల్వ్ చేయడానికి వినూత్నమైన పరిష్కారాలు కనిపెడతారు. చూడండి, మనలో చాలామంది సేఫ్ గేమ్ ఆడటానికి ఇష్టపడతాం. మన కంఫర్ట్ జోన్లో ఉండిపోతాం. కానీ రియల్ లీడర్స్ అలా కాదు. వాళ్ళు ఎవ్వరూ వెళ్లని దారిలో వెళతారు. రిస్క్ తీసుకోవడంలోనే అసలైన అవకాశం ఉందని నమ్ముతారు. తర్వాతేమవుతుందో అని భయపడకుండా ధైర్యంగా అడుగేయడమే వాళ్ల స్టైల్. ఇప్పటిదాకా లీడర్ పర్సనల్ క్వాలిటీస్ చూశాం. ఇప్పుడు లీడర్షిప్లో మరో కీలకమైన పార్ట్కి వద్దాం. అదే ఇతరులను నడిపించే ఆర్ట్.
ఇందులో ముఖ్యంగా పని, టీం, ఇంకా నమ్మకం ఈ 3 పిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం. సక్సెస్ఫుల్ లీడర్షిప్కి ఒక సింపుల్ ఫార్మ్యులా లాంటిదిది. 3 సర్కిల్స్ని బ్యాలెన్స్ చేయడం. మొదటిది టాస్క్ నీడ్స్, అంటే అనుకున్న పని పూర్తి చేయడం. రెండోది టీమ్ నీడ్స్, అంటే టీంని కలిపి ఉంచడం. ఇక మూడోది ఇండివిజువల్ నీడ్స్, అంటే టీంలో ఉన్న ప్రతి ఒక్కరి డెవలప్మెంట్. ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని వదిలేసినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 3 సర్కిల్స్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడే అసలైన క్రియేటివిటీ, అసలైన సక్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడొక పెద్ద క్వెశ్చన్ ఉంది. నమ్మకం లేకుండా ఎంపవర్మెంట్, అంటే అధికారం ఇవ్వడం సాధ్యమేనా? సమాధానం అస్సలు కాదు. నో వే. ఎందుకంటే ఏ రిలేషన్షిప్కైనా గట్టి పునాది నమ్మకమే. ఒక ఆర్గనైజేషన్లో నమ్మకం లెవెల్ ఎలా ఉందో బట్టి దాని ఫ్యూచర్ మొత్తం మారిపోతుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ నమ్మకం తక్కువగా ఉన్న ఆర్గనైజేషన్. అక్కడ వాతావరణం అచ్చం జైలులా ఉంటుంది. స్ట్రిక్ట్ కంట్రోల్స్, ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచడం, ఇది క్రియేటివిటీని చంపేస్తుంది. ఇక రైట్ సైడ్ చూడండి, హై ట్రస్ట్ ఆర్గనైజేషన్. ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఎంప్లాయీస్ వాళ్లంతట వాళ్లే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఆ ఫ్రీడంతో అద్భుతాలు చేస్తారు. మరి ఇంత మంచి టీంని ఎలా కట్టాలి? కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్, అందరికీ టార్గెట్స్ క్లియర్గా చెప్పాలి. నెక్స్ట్, వాళ్ళు చేసే చిన్న పని కూడా కంపెనీ పెద్ద గోల్కి ఎలా హెల్ప్ అవుతోందో అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఫైనల్గా, ప్రతి ఒక్కరూ తమ పనులకు, డెడ్లైన్స్కు జవాబుదారీగా ఉండాలి. ఈ ఫౌండేషన్ లేకుండా ఏ టీం కూడా బలంగా నిలబడలేదు. సరే, మనం చివరి దశకు వచ్చేసాం. ఒక లీడర్ క్యారెక్టర్కి అసలైన ఫైనల్ టెస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. గొప్ప క్యారెక్టర్లే గొప్ప మనుషులను తయారు చేస్తాయి. అలాంటి వాళ్లే ఏకంగా సివిలైజేషన్స్ గతిని మారుస్తారు. అంటే ఒక లీడర్ ఇంటర్నల్ క్యారెక్టర్, దాని ప్రభావం చాలా దూరం వెళ్తుంది. అబ్రహాం లింకన్ చెప్పిన ఒక అద్భుతమైన మాటతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆయనేమన్నారంటే, దాదాపుగా అందరూ కష్టాలను తట్టుకోగలరు, కాని ఒక మనిషి క్యారెక్టర్ని నిజంగా టెస్ట్ చేయాలంటే అతనికి పవర్ ఇచ్చి చూడండి. ఎంత నిజం కదా! ఎందుకంటే అధికారం వచ్చినప్పుడే ఒక మనిషి అసలు స్వరూపం బయటపడుతుంది. అదే అసలైన లీడర్షిప్కు అల్టిమేట్ టెస్ట్.